హౌతీలు అనేవాళ్ళు ఎంత ఈడ్చిపెడితే అంతే అమెరికన్ సైన్యం గాండ్రించి ఉమ్మేస్తే వరదలొచ్చి కొట్టుకుపోయేటంత. కానీ అట్లాంటి వాళ్ళని కూడా కంట్రోల్ చేయలేని స్థితికి వ్యూహం లేక దిగజారిపోయిందా అమెరికా? అదే సందేహం. ఒక పక్కన ప్రపంచ వాణిజ్య నౌకలను దెబ్బతీసి తద్వారా తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించాలనుకుంటున్నటువంటి హౌతీ తీవ్రవాదులు తమ యథాతథ స్థితి కొనసాగిస్తున్నారు. ఎక్కడ తగ్గట్ల, ఎక్కడ ఆగట్ల. తాజాగా సౌదీ అరేబియా వాళ్ళకి సంబంధించిన వాణిజ్య నౌకని, భారత వాణిజ్య నౌకని, బ్రిటన్ వాణిజ్య నౌకని, అమెరికా వాణిజ్య నౌకని ఇన్నిటి దెబ్బతీసి ఈవెన్ సబ్మెరైన్లని దెబ్బ కొట్టేటటువంటి క్షిపణులు కూడా దగ్గర పెట్టుకుంటే ఇదిగో ఈ మిస్సైళ్లతో ఇది దెబ్బతీసాం. తాజాగా హౌతీ తీవ్రవాదులకు సంబంధించిన స్థావరాల మీద దాడి చేసి వాళ్ళకి సంబంధించిన మిస్సైళ్లు ధ్వంసం చేసామని అమెరికా చెప్తోంది. ఇప్పటికి 100 సార్లు ధ్వంసం చేసింది. కానీ హౌతీ తీవ్రవాదులకు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆయుధాలు? మూలం ఎక్కడ? అది పసికట్టలేకపోయింది, అది ఆపలేకపోయింది. హౌతీ తీవ్రవాదులు దాడులు చేస్తూనే ఉన్నారు, డ్రోన్ల ద్వారా కానీ మిస్సైళ్ళ ద్వారా కానీ. షిప్పులు దెబ్బతింటూనే ఉన్నాయి. అంత పెద్దది అంటే ఎంత బతికి ఇంటి వెనకాల తెచ్చినట్టు ప్రపంచం మొత్తాన్ని శాసించి అమెరికా పరిస్థితి ఏంటి? హౌతీ తీవ్రవాదుల ముందు మోకాళ్ళ మీద కూర్చోవాల్సి వచ్చిందో అర్థం కావట్లా.